క్షణక్షణం పోరాటం కనక్షణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లెలో ఘనంగా బక్రీద్ వేడుకలు, మత సామరస్యానికి ప్రతీకగా పలకరింపులు. ఎమ్మెల్యే షాజహాన్ కు వెల్లువెత్తిన శుభాకాంక్షలు. త్యాగ నిరతిని గుర్తు చేసిన ఇస్లాం పండితులు. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం. తెలంగాణ గవర్నర్ గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోనుందా? ఏపీ సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ. వంగవీటి రాధాకృష్ణకు ఫస్ట్ ప్రియారిటీ. చట్టసభలకు నామినేట్ చేయనున్న చంద్రబాబు. కమ్మ కాపు కాంబినేషన్ మరింత బలోపేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రవక్త ఇబ్రహీం త్యాగ నిరతయే బక్రీద్. ప్రవక్త ఇబ్రహీం త్యాగం మానవాళికి ఆదర్శం. త్యాగం, సహనం, ఐకమత్యానికి ప్రతీకగా బక్రీద్ పండుగ నిలుస్తోంది. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగ నిరతిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ప్రజలు సత్యం, న్యాయం, ధర్మం, త్యాగం, సహనం, పరోపకారం, బాధ్యతాభావం అలవర్చుకోవాలి. అల్లా దయతో ప్రజలందరూ ఆరోగ్యాలు, సుఖశాంతులతో జీవించాలి. ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. మత సామరస్యం వెల్లివిరియాలి. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు అంటూ మదనపల్లెలో బక్రీద్ మత సామరస్యం వెల్లివిరిసింది. మదనపల్లెలో బక్రీద్ వేడుకలు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచాయి. ముస్లిం సోదరులు బక్రీద్ సందర్భంగా స్థానిక నక్కలదిన్న వద్ద ప్రత్యేక ప్రార్థనలు ఆచరించారు. మత పెద్దలు ధార్మిక ఉపన్యాసాలిచ్చి బక్రీద్ యొక్క గొప్పతనాన్ని వివరించారు. కాగా ముస్లిం నాయకులకు, మిత్రులకు, సహచరులు, ఇతర మతాలకు చెందిన వారు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్, ఏపీ ఎండీసీ మాజీ చైర్పర్సన్ షమీం అస్లాం, టీడీపీ నేతలు ఎస్ఏ మస్తాన్, తాజ్ పఠాన్, కాదర్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ నేత షేక్ రెడ్డి సాహెబ్, వక్ఫ్ బోర్డు మాజీ జిల్లా అధ్యక్షులు కరీముల్లా తదితరులు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బక్రీద్ సందర్భంగా ఇస్లాం యొక్క గొప్పతనం, అందులో భాగంగా ముస్లింలు జరుపుకునే పండుగల యొక్క ప్రాధాన్యతను పండితులు వివరించారు. ముస్లింల ప్రధాన పండుగలు రెండు. ఒకటి రంజాన్, రెండవది బక్రీద్. ఈ పండుగకు ఈదుల్ అహజా, ఇదుజ్జహా లేక బక్రీద్ అని కూడా అంటారు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్హేజ్ 10వ తేదీన బక్రీద్ పండుగను ముస్లింలు జరుపుకుంటారు. ఇస్లాం మతంలోని 5 ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్ తీర్థయాత్రను ముస్లింలు చేయవలసి ఉంటుంది. ఈ మాసం ప్రారంభంలోనే ముస్లిం ప్రజలు భక్తి ప్రవక్తలతో హజ్ తీర్థయాత్రకు బయలుదేరతారు. బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అంటే జంతువని, ఈద్ అంటే పండగని అర్థాలు ఉన్నాయి. జంతువుని కుర్బానీ ఇచ్చే పండగ కాబట్టి దీనిని ఈదుల్ కుర్బానీ అని కూడా అంటారు. ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలన్నది ఇస్లాం మత సూత్రాలలో ఇదొకటి. త్యాగ నిరోధితో పాటు మనోవాంఛ, స్వార్థం, అసూయ, రాగద్వేషాలను కూడా విడిచిపెట్టి మానవతను వెదజల్లాలనేదే బక్రీద్ పండుగలోని ప్రధాన పరమార్థం దాగి ఉంది. ఖురాన్ ప్రకారం భూమిపైకి అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఇబ్రహీం ఒకరు. ఆయన మక్కా పట్టణాన్ని నిర్మించి నివాస యోగ్యంగా మార్చారు. అల్లా ఆరాధన కోసం కాబా అనే ప్రార్థనా మందిరాన్ని కూడా నిర్మించి దైవ ప్రవక్తగా ఆయన పేరు పొందాడు. ఇబ్రహీం తనకు లేక పుట్టిన బిడ్డకు ఇస్మాయిల్ అని పేరు పెట్టాడు. ఓ రోజు ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి కోస్తున్నట్లు ఇబ్రహీం కలగన్నాడు. అల్లాహ్ కుర్బానీ కోరుతున్నాడేమోనని ఓ ఒంటెను బలిస్తాడు. అయినా మళ్ళీ అదే కల రావడంతో తన కుమారుడినే బలిదానం కోరుకుంటున్నారని భావించిన ఇస్మాయిల్ సిద్ధపడ్డాడు. ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి జూబాహ్ ఇబ్రహీం ఉద్యమక్తుడుగా అతని త్యాగానికి మెచ్చిన అల్లాహ్ దీనికి బదులుగా ఓ జీవాన్ని బలివ్వాలని జిబ్రాయిల్ అనే దూత ద్వారా కోరతాడు. అప్పటి నుంచే బక్రీద్ రోజున కుర్బానీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని ముస్లిం భావిస్తున్నారు. నారా లోకేష్ ఈ పేరు చెబితే గుర్తుకొచ్చేది రెడ్ బుక్. ఎన్నికల ప్రచారంలో రెడ్ బుక్ పట్టుకొని ప్రజల్లో జోష్ తెచ్చారు. వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని టీడీపీ నేతలపై అడ్డగోలు కేసులు, ఇబ్బందులకు గురి చేసిన అధికారులే టార్గెట్ గా వారి పేర్లను రెడ్ బుక్ లో రాశానని తెలిపారు. ఎన్నికల్లో కూటమి తిరుగులేని మెజార్టీ విజయం సాధించడం, లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఇప్పుడు అందరి దృష్టి రెడ్ బుక్ పైనే ఉంది. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని వార్నింగ్ లిస్టుతో ఉండడంతో కొందరు అధికారులకు కంటి మీద కునుకు లేకుండా పోయిందట. ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్లో రెడ్ బుక్ అంటేనే వణికిపోతున్నారు. రెడ్ బుక్ లో ఎవరి పేర్లు ఉన్నాయి, ఎలాంటి చర్యలు తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. ఎస్ఐ నుంచి ఎస్పీ స్థాయి వరకు పనిచేసిన వారిలో కొందరు గత ప్రభుత్వంపై మితిమీరి స్వామి భక్తి ప్రదర్శించారని, వారిపై చర్యలు తప్పవని టీడీపీ నేతలు చెబుతున్నారు. తప్పు చేసిన వారిని, కట్టు తప్పిన వారిని శిక్షించడం కూడా వదిలేస్తే అది వారికి అలవాటుగా మారిపోయే అవకాశం ఉందంటున్నారు.
మొత్తంగా రెడ్ బుక్ లో కొంతమంది అధికారుల పేర్లు లోకేష్ వెల్లడించగా ఇంకొంతమంది పేర్లు ఉన్నాయేమోనన్న టెన్షన్ మొదలైంది. బక్రీద్ అంటేనే త్యాగానికి ప్రతీక. ఇబ్రహీం ప్రవక్త ఆచరించిన మార్గం ప్రతి ముస్లింకి ఆదర్శనీయం. ఇస్లాం మత సూత్రాలలో ఇదొకటి. త్యాగ నిరతితో పాటు మనోవాంఛ, స్వార్థం, అసూయ, రాగద్వేషాలను కూడా విడిచిపెట్టి మానవతను వెదజల్లాలన్నదే బక్రీద్ పండుగలోని ప్రధాన పరమార్థం దాగి ఉందని మదనపల్లె కాంగ్రెస్ పార్టీ నేత షేక్ రెడ్డి సాహెబ్ స్పష్టం చేశారు. మదనపల్లి ముస్లిం సోదరులకు ఆయన బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని రెడ్డి సాహిబ్ స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కలిసి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా బొకే అందజేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. గతంలో ఒకమారు మదనపల్లెని అభివృద్ధి పదంలో నడిపిన ఎమ్మెల్యేగా షాజహాన్ బాషాకు అపూర్వ అనుభవం ఉందని, అందరి వాడుగా అందరి మదిలో నిలిచిన ఆయనకు మరోమారు మదనపల్లెని అభివృద్ధి దిశగా నడిపించే అవకాశం ఆ భగవంతుడు కల్పించడం సంతోషదాయకమన్నారు. రాష్ట్రం అధోగతి పాలైన గత ప్రభుత్వం కంటే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అన్ని విధాలా ముందడుగు వేస్తుందని ఆకాంక్షించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల అనంతరం తమిళనాడు రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తమిళ రాజకీయ రంగంలోకి మాజీ సీఎం జయలలిత సహచరుని శశికళ ప్రవేశించి అందరి దృష్టిని ఆమె వైపు తిప్పుకుంటున్నారు. చెన్నై వేదికగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, నా పని ఇంకా అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. 2026 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డిఎంకే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రాష్ట్రంలో అమ్మ జయలలిత పాలనను నడిపిస్తానని శశికళ వ్యాఖ్యానించారు. దీంతో కొన్ని రోజులు రాజకీయాలపై సైలెంట్ గా ఉన్న ఆమె మీడియా ముందుకు వచ్చి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా తమిళ రాజకీయ పార్టీలు ఉలిక్కిపడ్డాయి. ముఖ్యంగా దివంగత నేత అయిన మాజీ సీఎం జయలలిత వారసురాలిగా ఉన్న శశికళ కొన్ని కేసుల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి గెలిచి అమ్మ పాలనకు నాంది పలుకుతామన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి ఓటమి చవిచూసిన కిరణ్ కుమార్ రెడ్డికి మరో మంచి పదవి వరించనున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. తెలంగాణ బీజేపీకి సంబంధించిన పలు కీలక సమావేశాలకు సైతం ఆయన హాజరవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల బీజేపీ నుంచి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి మిథున్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కాగా ఆయనకు బీజేపీ హైకమాండ్ కీలక పదవి కట్టబెట్టొచ్చనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా నడుస్తోంది. ఆయనను తెలంగాణ గవర్నర్ గా నియమించొచ్చని తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న ఆయనను గవర్నర్ గా నియమిస్తే తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న గవర్నర్ ఇన్ఛార్జ్ మాత్రమే కాకుండా కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తారనే ప్రచారం ఊపందుకుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని రాష్ట్రానికి గవర్నర్గా నియమిస్తే పొలిటికల్ పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయి, బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. దీనికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అంగీకరించారని అంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నాయకులు కావడం వల్ల గతంలో పార్టీలు వేరైనప్పటికీ వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేదే బహిరంగ రహస్యమే. విజయవాడ నేత వంగవీటి రాధాకు త్వరలో గుడ్ న్యూస్ అందనుంది. త్వరలో చట్టసభలకు ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్సీగా ఆయన పేరు తొలి జాబితాలోనే చంద్రబాబు నాయుడు ఫైనల్ చేయనున్నారు. ఇప్పటికే వంగవీటి రాధాకు సంకేతాలు కూడా అందిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీని నమ్ముకుని ఉండటం, ఓటమి పాలైన పార్టీని అంటిపెట్టుకుని ఉండటంతో పాటు ఎన్నికల సమయంలో టికెట్ దక్కకపోయినా కూటమి అభ్యర్థుల కోసం ఆయన పడిన కష్టాన్ని గుర్తించిన చంద్రబాబు వంగవీటి రాధకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారని తెలిసింది. దీంతో కమ్మ, కాపు సామాజిక వర్గాల కాంబినేషన్ పై సానుకూల వాతావరణం మరింత ఏర్పడే అవకాశం ఉందని ఆయన ఈ డెసిషన్ కు వచ్చారని తెలిసింది. చంద్రబాబు నాయుడు కాపు, బలిజ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి మరో షాక్ తగిలింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్మలపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డితో సహా 12 మందికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తనపై దాడి చేశారని, తప్పుడు కేసులు నమోదు చేశారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు మాజీ జడ్జి రామకృష్ణ. ఈ క్రమంలో వీడియో విడుదల చేశారు. తిరుపతిలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ని మదనపల్లె బీజేపీ నాయకులు బండి ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంలో సతీష్ కుమార్ని మదనపల్లెకి రావాలని ఆహ్వానించారు. మదనపల్లికి తొందరలోనే వస్తానని మంత్రి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి, గుణశేఖర్ రెడ్డి, మాధవ, సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లెలో ఘనంగా బక్రీద్ వేడుకలు, మత సామరస్యానికి ప్రతీకగా పలకరింపులు, ఎమ్మెల్యే షాజహాన్ కు వెల్లువెత్తిన శుభాకాంక్షలు, త్యాగ నిరతిని గుర్తు చేసిన ఇస్లాం పండితులు. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం, తెలంగాణ గవర్నర్ గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోనుందా? ఏపీ సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ. వంగవీటి రాధాకృష్ణకు ఫస్ట్ ప్రియారిటీ, చట్టసభలకు నామినేట్ చేయనున్న చంద్రబాబు. కమ్మ కాపు కాంబినేషన్ మరింత బలోపేతం. క్షణక్షణం పోరాటం, కనకనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.